వెల్కమ్ టు విజిల్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు గత కొద్ది రోజులుగా P4 అనే ఒక పథకాన్ని ప్రవేశపెట్టారు. దానికి సంబంధించి కొద్ది రోజుల క్రితం నందిగామలో మొట్టమొదటి బహిరంగ సభ, జగజ్జీవనరావు జయంతిని పురస్కరించుకుని పేదరికంలో మగ్గిపోతున్న కుటుంబాలని పైకి తీసుకురావాలి అనే ఉద్దేశంతో P4 అనే ఒక పథకాన్ని ఆయన బ్రెయిన్ చైల్డ్ దాని మీద విపరీతంగా హోప్ పెట్టుకున్నారు. రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో పేదరికాన్ని తగ్గించేదానికి సంపన్న కుటుంబాలు ఆర్థికంగా సాయం చేయగలిగిన పరిస్థితి, వాళ్ళ నుంచి కొన్ని కుటుంబాలని చేయూతనిచ్చి పైకి తీసుకురావడానికి సంబంధించిన ఆ పథకంలో విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని చిన్ని గారు ఈ P4 పథకాన్ని ఒక ప్రెస్టీజియస్ స్కీమ్ కింద, అది ఒక మోడల్ స్కీమ్ ఆంధ్రప్రదేశ్లో, ఆ తర్వాత అది దేశంలోనే ఒక మోడల్ స్కీమ్ కింద అవ్వాలి, చెయ్యాలి అనే పట్టుదలతో ఉన్నారు. దానికి సంబంధించి ఎన్టీఆర్ జిల్లాని ఒక పార్లమెంట్ యూనిట్గా P4 యూనిట్గా తీసుకుని దానికి ఒక కన్వీనర్గా ఆయన క్లాస్మేట్ అమెరికాలో స్థిరపడినటువంటి శ్రీరామ్ సూరపనేని గారిని నియమించడం జరిగింది. ఆయన P4 అనే దానికి సంబంధించి ఇది ఎలా, దాని విధి విధానాలు ఏంటి అనే దానికి సంబంధించి విజిల్ ప్రేక్షకులకు తెలియజేయడానికి మన స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. వెల్కమ్ శ్రీరామ్ గారు. నమస్కారం. ఈ P4 ప్రాజెక్టుకి సంబంధించి మిమ్మల్ని విజయవాడ పార్లమెంట్ సభ్యులు నియమించారు. దానికి సంబంధించి దాని విధి విధానాలు ఏంటండి అసలు? యాక్చువల్గా P3 అని మీరు ఏమంటారండి? P3 అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. జనరల్గా వీటికి P3 మోడల్లో మీరు హైవేస్ కన్స్ట్రక్ట్ చేశారు, బ్రిడ్జెస్ కన్స్ట్రక్ట్ చేయటం, ఇలాంటి మేజర్ ప్రాజెక్ట్స్ అన్నీ జరిగినాయి. ఈ P4 అనేటప్పటికీ పీపుల్ ఆల్సో ఇన్వాల్వ్డ్ అండి. అంటే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్, దట్ ఈస్ వాట్ ద P4 మోడల్. అది చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి తీసుకున్నటువంటి కొత్త విధానం. అయితే ఈ విధానంలో ఏంటంటే గవర్నమెంట్ ఆ P4 ప్లాట్ఫామ్ అనేది సెటప్ చేస్తుంది, డాష్ బోర్డు. సో ఇది పేదరికం నిర్మూలన కోసం ఆయన జీరో పావర్టీ, P4 జీరో పావర్టీ అనే నిదానంతో ఇది తీసుకొచ్చారు. ఏంటంటే దీనికంటేనండి అది 10% ఆఫ్ ది హై నెట్వర్త్ ఇండివిజువల్స్, అంటే అత్యధిక ధనికులు, బాటమ్ లైన్ 20% ఆఫ్ ది పాపులేషన్, అంటే బిలో పావర్టీ లైన్లో ఉన్నటువంటి 20% ఆఫ్ ది పాపులేషన్కి సపోర్ట్ ఇవ్వడం బేసికల్గా. సో ఈ P4 మోడల్లో ధనికులని పూర్ పీపుల్తో మ్యాప్ చేయటం, దాన్ని ఏమన్నారంటే ఆ పూర్ పీపుల్ అనుకోకుండా మనం వాళ్ళని బంగారు కుటుంబం అంటున్నాం. బంగారు కుటుంబం అంటే బిలో పావర్టీ లైన్ ఉన్నటువంటి కుటుంబాలని దానికి సపోర్ట్ ఇచ్చే వాళ్ళని మెంటార్ అని, మార్గదర్శకులు అని అంటున్నాం. వీళ్ళిద్దరిని మ్యాప్ చేసేది P4 ప్లాట్ఫామ్. అది గవర్నమెంట్ డాష్ బోర్డ్ డిజైన్ చేస్తుంది, గవర్నమెంట్ మ్యాప్ చేస్తుంది, గవర్నమెంట్ ఈజ్ ఎ ఫెసిలిటేటర్. సో వీ మ్యాప్ ద పీపుల్ హూ ఆర్ రిచ్ విత్ ద పూర్. సో బంగారు కుటుంబాలని మార్గదర్శులతో మ్యాప్ చేయటాన్ని గవర్నమెంట్ ఫెసిలిటీ చేసేదాన్ని P4 అంటారండి. ఇప్పుడు ఈ సహాయం చేసేవాళ్ళు మార్గదర్శకులు మెంటార్స్. ఎలా ఏ టైప్ సహాయం దాన్ని ఈ కుటుంబాలకి, పేదరికంలో ఉన్న కుటుంబాలను పైకి తీసుకొచ్చేదానికి విధానాలు ఏంటి? విధానం ఏంటంటేనండి, మీరు బంగారు కుటుంబంలో మీరు ఉండాలి అనుకుంటే ఉండొచ్చు. నేను బంగారు కుటుంబంలో ఉండనన్నా కూడా అది నీ ఇష్టం. అది అంటే మీకు బేసికల్గా ఏంటంటే ఆ కుటుంబానికి ఉపాధి అనేది వృద్ధిలోకి తీసుకురావటం, వాళ్ళు గ్రో చేయటం, ఎకనామికల్గా స్ట్రెంగ్తన్ చేయటం. ఆ స్ట్రెంగ్తన్ చేయడానికి ఏంటి రిక్వైర్మెంట్స్ ఏముంటాయి, ఒకరికి ఒకటి ఉంటుంది. కొంతమందికి మాకు 2 గేదెలు ఇవ్వండి అని అంటారు. సో దాన్ని మ్యాప్ చేస్తాం మనం. ఎవరైనా డొనేట్ చేయడానికి ఆ అత్యధిక ధనికుల్లో ఎవరైనా ముందుకు వస్తారా అనేది. అట్లాగే కార్పొరేషన్స్ ఉంటాయి, సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద CSR ఫండ్స్ కింద దే కెన్ డొనేట్. అట్లాగే వాళ్ళు దే నాట్ ఓన్లీ డొనేట్ వన్ ఇండివిజువల్, దే కెన్ డొనేట్ హోల్ విలేజ్. లైక్ కార్పొరేట్ ఫండ్స్ని ఇంకా స్టడీ చేస్తున్నారు ఆ ప్రాసెస్, వెదర్ ద లా అలౌస్ దెమ్ టు డొనేట్ ఇండివిజువల్స్ అనేది, బట్ దేర్ ఆర్ వేస్ టు డూ దట్. సో ఆ రకంగా వాళ్ళని మ్యాప్ చేస్తే కనుక ఒక కార్పొరేట్ లైక్ KCP వచ్చారు మొన్న ఈ బాబు జగజ్జీవనరావు జయంతి ఉత్సవంలో. KCP వాళ్ళు కొంతమంది
అడాప్ట్ చేసుకున్నారు కొంతమంది బంగారు కుటుంబాలని. ఆ రకంగా మ్యాప్ చేస్తే ఎయిదర్ ఇట్ ఈస్ ఇండివిజువల్ ఆర్ ఏ కార్పొరేషన్, దే కెన్ మ్యాప్ టు ది బంగారు కుటుంబాలు. అదేవిధంగా బంగారు కుటుంబంలో కొత్తగా ఎవరైనా జాయిన్ అవ్వాలనుకున్నా కూడా వాళ్ళని జాయిన్ చేసేటట్టుగా ఆ ఫెసిలిటీ ఉంది. కలెక్టర్ గారికి వాళ్ళు అప్లై చేసుకుంటే కనుక మేము బంగారు కుటుంబంలో ఉంటామంటే విల్ ట్రై టు మ్యాచ్ దమ్ విత్ ది మెంటార్స్. వాళ్ళ ఇండివిజువల్గా వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటి అనేది ప్రతి కుటుంబానికి వాళ్ళ రిక్వైర్మెంట్ ప్రకారంగా. ఇందాక ఎగ్జాంపుల్లో నేను 2 గేదెలు కావాలని, కొంతమంది ఆటో కావాలని అంటారు, కొంతమంది ట్రాక్టర్ కావాలంటారు. సో ట్రాక్టర్ మొత్తం ఇవ్వలేకపోయినా ఎవరన్నా ఇనిషియల్గా ఫైనాన్స్ చేశారనుకోండి, కొంత డౌన్ డిపాజిట్, సో ఇట్ విల్ జనరేట్ సమ్ ఇన్కమ్ అండ్ ఈ క్యారీ ఆన్. సో కాకపోతే సమ్ డౌట్స్ ఆర్ ఎక్స్ప్రెస్డ్. మై కొలీగ్స్ కానీ మా P4 టీంలో ఉన్న వాళ్ళు ఏమంటున్నారంటే, మీరు ట్రాక్టర్ కొనిస్తారు లేకపోతే ఆటో కొనిస్తారు, మీరు కొనిచ్చిన తర్వాత వాళ్ళు అమ్మేస్తారు, మళ్ళీ వాళ్ళు బంగారు కుటుంబంలో మళ్ళీ ఎదురు చూస్తారు, దీనికి ఎట్లా అనేది కొన్ని క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. ఐ హోప్ గవర్నమెంట్ విల్ డెవలప్ సమ్ మోడల్స్, అట్లా రాకుండా ఏం చేయాలి, ఎలా మిస్యూజ్ కాకుండా స్కీమ్ని అనేది కూడా వాళ్ళు దే ఆర్ ట్రైయింగ్ టు బ్రింగ్ ద గైడ్ లైన్స్. మొన్న విజయవాడ వరదల్లో బుడమేరు ముంపు సమయంలో దాదాపు 600 కోట్లు విరాళాలు వెల్లువెత్తాయి. అవును. ఆ అమౌంట్ కూడా ఈ P4 దానికి సంబంధించి వాడేదానికి అవును అవకాశం ఉందంటారా? అంటే ఇప్పుడు అది ఒక కాజ్కి ఇచ్చారు. సో అలా కాకుండా కూడా దీనికి ఇచ్చేవాళ్ళు ఉంటారు. కాకపోతే మీరు అన్నట్టు ఫండ్స్ రిస్ట్రిక్షనే ఉంటుంది. ఎప్పుడైనా ఒకసారి డొనేట్ చేసిన వాళ్ళు మళ్ళీ డొనేట్ చేయడానికి ముందుకు రాకపోవచ్చు. కాకపోతే మనం స్కీమ్ అనేది పావర్టీ ఎలిమినేట్ చేయాలి, వేరే రకంగా స్పెండ్ చేయొద్దు, ఇది పావర్టీకి ఎలిమినేట్ చేయడానికి ఉపయోగపడుతుంది, పూర్ ఫ్యామిలీస్ని మనం అప్బ్రింగింగ్ చేస్తాము, వీ గెట్ ద సాటిస్ఫాక్షన్ అవుట్ ఆఫ్ బై గివింగ్ సపోర్టింగ్ వన్ ఫ్యామిలీ అనుకుని వచ్చేవాళ్ళు ఉంటారు. అలా డొనేట్ చేద్దాము, కాజుకు డొనేట్ చేద్దాం అనుకునే వాళ్ళు ఉంటారు. సో దేనికి ఉండేవాళ్ళు దానికి ఉంటారు. కొంత ఫండ్స్ అనేది డిస్ట్రిబ్యూట్ అవుతాయి అక్కడ, అంత స్పెండ్ ఇప్పుడు ఒకసారి దానికి ఇచ్చారనుకోండి ఆ కాజ్కి, దే మే నాట్ ఏబుల్ టు స్పాన్సర్ అనదర్ ఫ్యామిలీ. సో ఫండ్స్ అనేది డిస్ట్రిబ్యూట్ అవుతాయి. బట్ దిస్ ఈజ్ ఏ వన్ కాజ్, సమ్ పీపుల్ ఆర్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్. ఫర్ ఎగ్జాంపుల్ మీరే డొనేట్ చేశారు అనుకుందాం, సమ్ ఫ్యూ రూపీస్, ఆ ట్యాక్స్ ఎగ్జామ్షన్ అనే దానికి సంబంధించి ఏదన్నా అవకాశం ఉందా? అంటే దీనికైతే ఇంకా గైడ్ లైన్స్ ఏమీ రాలేదండి. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద డొనేట్ చేస్తే ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఉంటుంది, ఆబ్వియస్గా దే హ్యావ్ టు డొనేట్. ఇండివిజువల్స్కి జనరల్గా ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఉంటుందండి. ఎనీ డొనేషన్ యూ కెన్ వెన్ యూ ఫైల్ అ ట్యాక్సెస్ యూ కెన్ ఫైల్ ఇట్. ఈవెన్ ది US కానీ ఇక్కడ కానీ ఎక్కడున్న NRIs కానీ దే కెన్ ఫైల్ అ ట్యాక్స్ రిడక్షన్, బట్ దే నీడ్ ఎ ప్రాపర్ డాక్యుమెంటేషన్ ఫర్ దట్. వీ హ్యావ్ టు సీ హౌ ద డాక్యుమెంటేషన్ విల్ బి గివెన్. మీరు ఏదైతే విజయవాడ పార్లమెంట్లో ఆ P4 సంబంధించిన బాధ్యతలు తీసుకునే పరిస్థితుల్లో మీ ఐడియా ఏంటి, దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్దాం అనేది, మీరు దాని మీద ఇంకా ఎక్కువ వర్క్ చేసి గవర్నమెంట్ ఏదైతే ఒక పాలసీ ఉందో దాన్ని మీరు అందరికంటే ముందు మీరు గ్రౌండింగ్ అయ్యి దాన్ని స్పీడ్ చేయాలి అనేది మీ ఉద్దేశం, MP గారి ఉద్దేశం. దాన్ని ఎలా మీరు ఏదన్నా టాస్క్ ఏమన్నా ఉందా? అంటే మేము లబ్ధిదారులని ఫస్ట్ విజయవాడ MP పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీలో 43,000 కుటుంబాలు ఉన్నాయండి, బంగారు కుటుంబాలు. దానికి 9,000 మెంటార్స్ అవసరం అప్రాక్సిమేట్గా. నేను చెప్పాను 43,000 కుటుంబాలు ఉన్నాయి, పేద కుటుంబాలు. సో దానికి 9,000 మంది మెంటార్స్ కావాలి, అంటే మార్గదర్శకులు కావాలి, అంటే స్పాన్సర్స్ కావాలి. సో అది ఐడెంటిఫై చేయటం అనేది కొంచెం ఛాలెంజింగ్ టాస్క్, బట్ వీ హ్యావ్ టు స్టార్ట్ సమ్వేర్. దెర్ ఆర్ లాట్ ఆఫ్ NRIs రెడీ టు అడాప్ట్ ఏ ఫ్యామిలీ ఆర్ బికమ్ ఏ మార్గదర్శకులు. సో అది మనం ఐడెంటిఫై చేయడానికి ఫస్ట్ టాస్క్. సో దానికి మేము లిస్ట్ ఆఫ్ పీపుల్ ఎవరున్నారు, వాళ్ళు MP గారు కమ్యూనికేట్ చేస్తున్నారు. అట్లాగే మేము ఒక వెబ్సైట్ డెవలప్ చేసి లబ్ధిదారులకి ఏం కావాలి, ఎవరెవరు ఉన్నారు లబ్ధిదారులు, ఫస్ట్ విల్ స్టార్ట్ విత్ స్మాల్ సెట్ ఆఫ్ లబ్ధిదారులు, అట్లాగే స్మాల్ సెట్ ఆఫ్ మెంటార్స్. దాన్ని ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్తాం. అలాగే గ్రౌండ్ లెవెల్లో మాకు కార్పొరేట్ ఫండింగ్ చేసేవాళ్ళు, అంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్స్ని ఇలా హెల్ప్ చేసేవాళ్ళు మా కమిటీలో ఉన్నారు, P4 కమిటీలో. వాళ్ళు ఆ రకంగా ట్రై చేస్తారు, కొంతమంది NRSని ట్రై చేస్తాం. ఇలా మ్యాపింగ్లో మేము ఇనిషియల్ స్టేజ్లో ఉన్నాం, బట్ వీఆర్ కాన్ఫిడెంట్ దట్ విల్ మ్యాప్ ఇట్. ఈ ఆర్థిక సహాయం ఏదైతే కుటుంబాలు కొంతమంది కుటుంబాల పిల్లలకి సంబంధించి వాళ్ళ చదువు, వాళ్ళ ఉపాధి, చదువుకున్న పిల్లలకి అది కూడా అన్ని రకాల భాగాలు ఉంటాయి దాంట్లో. అంటే బేసికల్గా వాళ్ళకి ఉపాధి అండి. ఉపాధి అంటే ఆర్థికంగా పురోగతి సాధించడానికి. ఇప్పుడు కొంతమంది ఉంటారు, వాళ్ళకి ఏ రకమైనటువంటి ఆదాయము లేదు,
చదువు లేదు. సో దే ఆర్ స్టక్ విత్ పావర్టీ. సో వాళ్ళకి ఒక ఆటోతో ఇచ్చామనుకోండి, వాళ్ళకి మారుతారు. అంటే ఒక ఇన్కమ్ జనరేట్ అవుతుంది, అట్లా అవుతుంది. సో ఇది ఏ రకంగా చేయాలనేది కేస్ బై కేస్ అండి. ఒక పర్టికులర్గా ఉపాధి, ఒక ఆటోనే కొనివ్వాలి, లేకపోతే ఒక ఉద్యోగం, స్కిల్ డెవలప్మెంట్ చేయొచ్చు, ఎడ్యుకేషన్కి సపోర్ట్ చేయొచ్చు. ఏదైనా వాళ్ళకి మేము కమిటీలో మాట్లాడినప్పుడు కొంతమంది మనమే ఒక చిన్న పరిశ్రమలాగా తలొకళ్ళు 10 lakhs చేసి ఎన్ఆర్ఐస్ లేకపోతే ఇక్కడ లోకల్ వాళ్ళు చేసి ఒక చిన్న కుటీర పరిశ్రమలాగా చేసి దాంట్లో వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసి వాళ్ళే మేనేజ్ చేసుకునేటట్టుగా కూడా చేయొచ్చు, భాగస్వామ్యం చేయొచ్చు. ఇలాంటి అభిప్రాయాలన్నీ ఉన్నాయి. వీఆర్ డెవలపింగ్ ద ఐడియా. సో వీఆర్ ఇనిషియల్ స్టేజ్ ఆఫ్, ఇప్పుడు మన ఉగాదిలోనే లాంచ్ చేశారు ఆయన. సో ఇది ఎంపీ గారు అయితే చాలా సీరియస్గా తీసుకుని దీన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఉన్నారు. విత్ ఇన్ 1 yearలో దీనికి సంబంధించిన ఒక అద్భుతమైన ప్రగతి కనపడే పరిస్థితి ఉందని అనుకుంటున్నామండి. ఎందుకంటే జన్మభూమి అట్లాగే స్టార్ట్ చేశారు, బాగా సక్సెస్ అయింది. అది కూడా అదే తరహాలో, ఇదే తరహాలో జన్మభూమి కర్మభూమి అన్నట్టుగా ఇది కూడా అవుతుంది అనే ఉద్దేశంతో ఉన్నాము. లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ ఇంట్రెస్టెడ్. మీరు ప్రస్తుత ఎంపీ, విజయవాడ ఎంపీ గారికి అంతకుముందు గుంటూరు మాజీ ఎంపీ గల్లా జయదేవ్ గారు, ఆయన కుటుంబంతో కూడా మీకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి, మీకు ప్రాణ స్నేహితులు. అట్లాంటి గల్లా జయదేవ్ లాంటి పారిశ్రామికవేత్త, ఫెయిర్ పాలిటిక్స్ కావాలి అనుకునే వ్యక్తి, అవినీతికి ఆమడి దూరంలో ఉండే వ్యక్తి, అట్లాంటి కుటుంబం పాలిటిక్స్కి దూరంగా ఉండటాన్ని ఎలా చూడాలి? అంటే జరిగిన సంఘటనలు మీకు తెలుసు కదా సుభాకర్ గారు. అంటే లాస్ట్ 5 yearsలో ఏ రకంగా దే ట్రై టు టైటన్ ద స్క్రూస్. వాళ్ళు ఓన్గా లీగల్గా జెన్యూన్గా చేసే బిజినెస్ని కూడా ఇబ్బందులు జరిగిన విషయం అందరికీ తెలిసిందే. ఏదో పొల్యూషన్ అని చెప్పి రకరకాలుగా తీసుకొచ్చారు ప్రెజర్స్. అండ్ హీ ఆల్సో వాంట్స్ టు స్పెండ్ టైమ్ విత్ కంపెనీ అండ్ ఫ్యామిలీ. అది ఒక రీజన్. సో అంటే కంపెనీ కూడా వన్స్ యూ ఆర్ ఇన్ పాలిటిక్స్ యూ కెనాట్ స్పెండ్ టైమ్ విత్ ద గ్రోత్. అండ్ ది ఇండస్ట్రీ ఈజ్ చేంజింగ్ ర్యాపిడ్లీ. ఇప్పుడు ఇంతకుముందు ఈవీ ఎలక్ట్రికల్స్, బ్యాటరీస్ అవన్నీ లేవు. ఇప్పుడు రెగ్యులర్ లెడ్ యాసిడ్ బ్యాటరీస్, ఇప్పుడు ఈవీ బ్యాటరీస్ రావాలి, లిథియం అయాన్ బ్యాటరీస్ రావాలి. ఆ టెక్నాలజీ లేదు. సో హీ నీడ్స్ టు స్పెండ్ మోర్ టైమ్ విత్ ద కంపెనీ. అండ్ దెన్ హీ ఆల్సో మీరు చెప్పినట్టుగా ఒక పార్టీలో ఉండటం వల్ల కొంచెం ప్రెషర్. సో అవన్నీ దృష్టిలో పెట్టుకుని ఆయన దూరంగా ఉన్నారు. బట్ ఐ థింక్ ఈ సెడ్ ఓన్లీ టెంపరరీ పాజ్, బట్ హీ మై కమ్ బ్యాక్ ఆల్సో. ఐ థింక్ దట్స్ వాట్ ఉందండి, డెఫినెట్గా ఉంది. ఆయన ఎప్పుడు కూడా నేను ఇక రాను పాలిటిక్స్గా లేవు అని చెప్పలేదు. సో హీ మై కమ్ బ్యాక్. సార్, విజిల్ తరపున ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి గల్లా జయదేవ్ సేవలు తెలుగువారికి మరింత చేరువవ్వాలి అని మనం కోరుకుందాం. మీరు ఈ P4 ప్రోగ్రామ్ మోడల్ పార్లమెంటుగా తీసుకున్న వ్యవహారంలో మీరు అద్భుతమైన విజయాన్ని సాధించి ఈ జిల్లాలో ఉన్నటువంటి పేదలకి ఆ P4 పథకం ద్వారా ఆసరా అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ.